హాయ్ అండి. ఈరోజు వీడియోలో మోడల్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. అదేవిధంగా బాడీ స్టిచ్చింగ్ చూపిస్తాను. నెక్ మాత్రం షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అయితే ఇది బ్యాక్ ఓపెన్ అండి. నేను ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ షార్ట్ వీడియోలో షేర్ చేశాను. అయితే ఇక్కడ చూడండి, బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. కోరాస్ క్లాత్ అనేది మన వైపుకు ఉండాలి. అంటే సగానికి ఫోల్డ్ చేస్తే హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. షార్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చూపించాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట. కింద 1/2 ఇంచ్ ఖర్చులు వదిలేసుకుని, వీళ్ళ హైట్ వచ్చేసి 13.5, పైన కూడా ఖర్చులు కావాలి కదా, ఒక 1/2 ఇంచు, మొత్తానికి 14.5 తీసుకున్నాను. ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుంది. 13.5కి 1 ఇంచు. చెస్ట్ వచ్చేసి 9.5 అండి. 9.5 అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను చూడండి. ఎల్ స్కేల్ తీసేసుకోండి, లేదంటే నార్మల్ స్కేల్ అయినా తీసుకుని ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇలాగా ఒక బాక్స్ లాగా రెడీ అవుతుంది కదా, దీంట్లోనే మనం నెక్ ప్యాటర్న్ అనేది ఉంటుంది అనమాట. బ్యాక్ బోట్ నెక్ విత్ స్కాలప్, ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా ఏదో ఒక చిన్న మోడల్ నెక్ ప్రిన్సెస్ కట్. అయితే ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు ఉంది వీళ్ళకి. 7.5 ఇంచులు అనేది ఫుల్ షోల్డర్ అనమాట. 7.5 అనేది ఫుల్ షోల్డరు. బ్యాక్ బోట్ నెక్ కాబట్టి షోల్డర్ పెరిగింది కాబట్టి మనకి షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. నేను చెప్తాను. ఫస్ట్ అయితే నెక్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నానండి నెక్. ఓకేనా? ఎందుకంటే బ్యాక్ మనకి బోటు, ఫ్రంట్ వచ్చేసి డీప్ కదా, అంతగా మీకు తక్కువ అవుతుంది అనుకుంటే 3.5 తీసుకోండి. 3.5 అంటే 9.5 కదా, అంటే బిలో 40 సైజు కాబట్టి 3.5 తీసుకొని సరిపోతుంది. బ్యాక్ నెక్ 10.5 అండి, బోటుకేమో 3.5 అనమాట. ఓకేనా? నెక్ విడ్త్ వచ్చేసి 3.5, నెక్ డీప్ వచ్చేసి 3.5, ఓవరాల్ నెక్ డీప్ వచ్చేసి 10.5 అలా తీసుకోవచ్చు. వీళ్ళు ఎంత ఇచ్చినా పర్లేదని చెప్పారు. 10 ఇంచులైనా 10.5 అయినా పర్లేదు అక్క అన్నారు. మనకి నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోండి. మనకి ఇక్కడ ఇలాగ షేప్ ఇచ్చేసి ఉంచుకోండి. ఈ షేప్లోనే మన స్కాలప్ అనేది వస్తుంది అనమాట. అయితే 2 రావాలా 3 రావాలా అనేది ఇంకా వాళ్ళ ఇష్టం. కానీ నెక్ కొంచెం చిన్నగానే ఉంది కాబట్టి పెద్ద పెద్ద స్కాలప్స్ ఇస్తే బాగోదు, చిన్నది ఇవ్వాలి. నెక్ విడ్త్ వచ్చేసి మరీ పెద్దగా నచ్చలేదు వీళ్ళకి. 3.5 ఇచ్చాను నెక్ విడ్త్. ఈ స్కాలప్ దగ్గర 3.5 అనమాట. అయితే నేను 2 స్టెప్స్ మొత్తానికి 3 ఇలాగా అంటాను. అంటే స్కాలప్స్ అనేవి 3 ఇచ్చేసి మిగతాదంతా కూడా ఇలాగే షేప్ ఇచ్చేస్తాను. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేయమన్నాను కదా, అది వదిలేసుకుని చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. ఇలా స్కేల్ తోటి మార్కింగ్ వేసుకొని కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగా ఇక్కడ మళ్ళీ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ వదిలేసుకుని చంక డౌన్ 8 మీద 7 గీతలు వచ్చింది. అది చెక్ చేసుకోవాలి, చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. అర్థమైంది కదా? ఇక్కడ పైన స్లోప్ ఇవ్వాలి. ఇంకా కొంచెం లైట్గా లోపలికి కట్ చేసుకోండి. మనకి వెనకాల బోట్ నెక్ కాబట్టి లైట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ అయిపోయింది కదా మొత్తం కూడా. ఇక్కడ నడుము లూజు కూడా ఖర్చుతో కలిపి, అంటే మనకి డాట్కి 1 ఇంచ్ కలుపుతాం కదా, దాంతో కలిపి 9.5 వచ్చింది. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 3.5 అలా తీసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో నెక్ తప్ప మిగతాదంతా కట్ చేసుకోండి. ఫుల్ షోల్డర్ 7.5, నెక్ విడ్త్ వచ్చేసి 3.5, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 3.5, ఓవరాల్ డీప్ వచ్చేసి 10.5, శంక డౌన్ వచ్చేసి నాకైతే ఒక 6.5 ఇంచులు వచ్చింది. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. ఖర్చుల కోసం 1/2 ఇంచ్ వదిలేసుకుని చెస్ట్ లూజ్కి చెక్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ అనేది స్లోపు ఇచ్చేసి కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి షోల్డర్కి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకి వేసుకోవాలి. ఇలాగా ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా బ్యాక్, అది మన ముందుకు వచ్చేయాలన్నమాట. క్లాత్లో ఉండకూడదు, అది ఎక్స్ట్రా క్లాత్ మనం బ్యాక్లో ఇచ్చాము. ఎందుకు? ఖర్చుల కోసం. ఫ్రంట్లో ఇవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ చెస్ట్ అనేది లూజ్ అయిపోతుంది ఎక్కువైపోయి. ఇప్పుడు మొత్తం కూడా చంక దగ్గర చూస్తున్నారు కదా, అలా చక్కగా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి. ఇక్కడ ఇలాగా తీసేసుకొని నెక్ వచ్చేసి 5.5 ఇంచులు ఇస్తున్నాను. నెక్ మరీ ఓవర్ డీప్గా వెళ్ళకూడదు. ఇలాగా 5.5 ఇంచులు అయితే ఇస్తున్నాను. ఇక్కడ షేప్ వచ్చేసి మొత్తం కూడా నేను బక్రం యూస్ చేస్తాను, లేదంటే క్యాన్వాస్ యూస్ చేస్తాను. ఇలాగ షేప్ ఇస్తానన్నమాట, అంతే. ఇప్పుడు బిలో 40 సైజు కాబట్టి చెస్ట్ మార్కింగ్ అనేది పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని 10.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. మన వైపు నుంచి
పాతకు 4 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాపు 2.5 ఇంచులు తీసుకున్నాను. చెస్ట్ పాయింట్ దగ్గర కింద పాతకు 4 తీసుకున్నాను కదా, పైన 4.25 తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఖర్చులన్నీ కావాలి కదా, అందుకుని మీరు ఏం చేస్తారంటే షేప్ అనేది ఇలాగ ఇక్కడ ఒక మనకి డాట్ వస్తుంది, ఇలాగ ఇచ్చేసేయండి షేప్ అనేది. ఇలా అంతా కూడా ఇలా నీట్గా ఇచ్చేసేయాలి షేపు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే 3.25 ఇచ్చాను. చూసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉందా లేదా అని. ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ సైడ్ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ గట్టిగా ప్రెస్ చేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా షేప్ ఇచ్చేసి ఇలాగ మార్కింగ్ వేసుకోండి. అయిపోయిందండి కటింగ్. ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకోవాలి. నెక్ ప్యాటర్న్స్ అన్నీ నేను షార్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాంగ్ వీడియోలో కన్నా షార్ట్లో చాలామంది చూస్తారు. రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంది చూసారు కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఇలా నీట్గా షోల్డర్ దగ్గర కరెక్ట్గా, అదే నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి. ఇలాగా కావాలనుకుంటే ఓవర్లాక్ చేసుకోండి షోల్డర్ దగ్గర. ఇక్కడ కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. 2 స్టిచెస్ వేసుకోండి, ఒక టాప్ స్టిచ్ కూడా వేసేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. పైన షోల్డర్ దగ్గర కూడా కుట్టు వేసేసుకోండి. పైన టాప్ స్టిచ్ కూడా వేసేసుకోండి. నేనైతే ఓవర్లాక్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ అయితే వేసుకుంటాను. ఇలా ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే, మోస్ట్లీ రాదు వీళ్ళకి, ఏమైనా నేను కట్ చేసేటప్పుడు ఖర్చులు ఎక్కువ పెట్టి కట్ చేసేసి ఉంటాను. యాక్చువల్గా అయితే ఇంత ఎక్కువ రాదనమాట, కరెక్ట్గానే ఉంటుంది. ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా, కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకోండి. లోతు తీయాల్సిన అవసరం లేదండి. మీరు అంతగా తీసుకోవాలంటే లోతు తీసుకున్న తర్వాత కట్ చేసుకోండి క్లాత్ని, అదే బెస్ట్. ఎందుకంటే ఫ్రిల్స్ పెట్టాం కదా ఫ్రంట్లో. ఇవన్నీ నేను షార్ట్ వీడియో షేర్ చేస్తాను, మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. ఎక్కువ మంది చూస్తారండి లాంగ్ వీడియో కన్నా షార్ట్ వీడియోస్లో ఎక్కువ చూస్తారు కదా. సో మీకు ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలనుకుంటే లాంగ్ వీడియోలో చూడొచ్చు. పర్టికులర్గా అవి ఏంటంటే మోడల్ బ్లౌజులు కదా, అదే హ్యాండ్ నెక్ ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని. ఇదంతా కూడా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అంతే. మొత్తానికి 2 స్టిచ్చెస్ అయితే వేయాలండి. ఒక్క స్టిచ్ వేస్తే మాత్రం సెట్ అవ్వదు అనమాట. నేను ఖర్చులు కొంచెం ఎక్కువే పెట్టుకుని జాయిన్ చేసుకున్నాను. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది ఇంత ఖర్చులు ఎందుకు వచ్చినాయి అని. మళ్ళీ మనకు కావాలంటే రాదు కదా, అందుకని ముందుగానే ఎక్కువ పెట్టేసుకుంటాను. నేను క్లాత్ ఉంటేనే పెట్టుకుంటానండి. ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాం వల్ల మనకేం క్లాత్ ఏమీ కలిసి రాదు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా నీట్గా. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు. వీటిని అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇక్కడ కూడా అంతే, నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు. నడుము లూజు దగ్గర ముందుగానే మార్కింగ్ పెట్టేసుకోవాలి కుట్టేటప్పుడే. అంటే బ్యాక్ పార్ట్ పట్టి అతుకునేటప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పట్టి అతుక్కున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. కానీ ఆర్మ్ లూజు
అదేవిధంగా హ్యాండ్ లూజ్ కుట్టేటప్పుడే తీసుకోవాలి. నేను బాడీ కొలతలు తీసుకున్నాను, అందుకని ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలాగా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసేయండి. ఇలా పట్టుకుని స్ట్రెయిట్‌గా రావాలన్నమాట. ఇక్కడ నడుము దగ్గర కరెక్ట్‌గా టచ్ చేయండి. అంటే ఫ్రంట్‌ది ఫ్రంట్, బ్యాక్‌ది బ్యాక్‌ది వచ్చేటట్టు. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి. తర్వాత ఇంకో స్టిచ్ కూడా వేసేయండి. మూడో స్టిచ్ కూడా వేసేసుకున్న తర్వాత కార్నర్కి కుట్టు వేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. రెండోది కూడా అంతే. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కరెక్ట్గా పెట్టేసుకోండి. ఆ మిడిల్లో మనం టక్ ఇస్తాం కదా హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు, అది పట్టుకుని అలాగా హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్మ్ లూజు ఇక్కడ స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసేయండి. ఇలాగా తిన్నగా ఇక్కడేమో నడుము దగ్గర ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక స్టిచ్చు, కార్నర్కి ఇంకో కుట్టు. ఇలా ఇంకో కార్నర్ కుట్టు వేసేసి లాస్ట్లో కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి. షార్ట్ వీడియోలో హ్యాండ్స్, నెక్ రెండూ కూడా చూపిస్తాను. అస్సలు మిస్ చేసుకోకుండా ప్రతిదీ చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. వెనకాల థ్రెడ్స్ కూడా పెట్టాలి, వీలైతే అది కూడా చూపిస్తాను. సో ఫైనల్గా మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో చూడండి. ఇది ఫ్రంట్ అన్నమాట, ప్రిన్సెస్ కట్టు. ఇది ఫ్రంట్, చాలా మెత్తగా ఉంది క్లాత్. ఇది బ్యాక్, స్కాలప్ విత్ మోడల్ నెక్. ఇది ఎలా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చిందండి. ఫినిషింగ్ అంతా కూడా నీట్గా వచ్చింది.